ഛത്തീസ്ഗഡിലെ കന്യാസ്ത്രീകളെ തുറങ്കിലടച്ച സർക്കാരെ. జూలై 2025 ఛత్తీస్గఢ్ రైల్వే స్టేషన్లో జనంతో హోరెత్తుతుంది. ప్యాసింజర్స్ తమ ఎక్కవలసిన రైలు కోసం వెతుకుతూ ఉంటున్నారు. అక్కడ ఇద్దరు నన్స్ ఉన్నారు. వాళ్ళతో ముగ్గురు యవనస్తులను రైలు ఎక్కించడానికి ఎదురు చూస్తున్నారు. ఆ ఇద్దరు నన్స్కి తోడుగా ఒక వ్యక్తి వచ్చాడు. వాళ్ళని చూస్తుంటే అనుమానంగా అనిపించింది. ఆ ముగ్గురు అమ్మాయిలకి ఏదో ప్రమాదం ఉందని అనిపించింది. ఆ నన్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఏమైనా చేస్తున్నారా అనే అనుమానం కలిగి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ నన్స్ని అరెస్ట్ చేశారు. దిస్ ఇస్ రాబిన్ అష్నో. వెల్కమ్ టు నో ద ట్రూత్. జూలై 25 ఇద్దరు క్యాథలిక్ నన్స్, సిస్టర్ ప్రీతి మేరీ అలాగే సిస్టర్ వందన ఫ్రాన్సిస్, వీళ్ళ ఆర్సీసీ సిస్టర్స్ మేరీ ఇమ్మాక్యులేట్లో కేరళలో నన్స్గా ఉంటున్నారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ నుంచి ముగ్గురు ట్రైబల్ యువతులను 18 నుంచి 22 సంవత్సరాల వయసు ఉండవచ్చు. వాళ్ళకి ఆర్థికంగా బలపరిచేందుకు ఆగ్రాలో వంట చేయడానికి లేదా వంట పనుల్లో సహాయకులుగా ఉండటానికి ఒక జాబ్ చూశారు. ఆగ్రాకి ట్రైనింగ్ ఇచ్చడానికి నన్స్ ఆ ముగ్గురు అమ్మాయిలకి తోడుగా వచ్చారు. వీళ్ళతో పాటు ఒక ట్రైబల్ వ్యక్తి అయిన సుకుమాన్ మందావి సహాయకుడిగా వచ్చాడు. అందరూ ఛత్తీస్గఢ్ దుర్గ్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చారు. ఆగ్రా ట్రైన్ ఎక్కించడానికి వెయిట్ చేస్తున్నారు. ఇంతలో కొంతమంది యాక్టివిస్ట్స్ వచ్చి నిందలు, గొడవలు పడటం మొదలుపెట్టారు. ఆ ముగ్గురు యువతులని అమ్మేస్తున్నారు, అలాగే ఉద్యోగం పేరుతో మత మార్పిడి చేస్తున్నారు అని గొడవలు మొదలుపెట్టారు. ఛత్తీస్గఢ్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ 1968 అలాగే సెక్షన్ 143 భారతీయ న్యాయ సంహిత ద్వారా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు అమ్మాయిల్ని బిలైసకి సెంటర్లో పెట్టారు. మొదట నన్స్ బెయిల్ అప్లై చేసిన రిజెక్ట్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఆధారాలు, వాస్తవాలు ఏవి కూడా అక్కడ పరిశీలించలేదు. అసలు ఈ యాంటీ కన్వర్షన్ లా అంటే ఏమిటి? చరిత్ర చూస్తే 1930లో బ్రిటిష్ రూల్ అప్పుడు హిందూ ఐడెంటిటీని క్రిస్టియన్స్ మిషనరీస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి రూపుదిద్దారు. ఉదాహరణకి రాయ్గర్ స్టేట్ కన్వర్షన్ యాక్ట్ 1936, అలాగే పాట్నా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 1942. స్వతంత్రం వచ్చాక భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 ప్రతి పౌరుడికి తను అనుసరించే, విశ్వసించే స్వేచ్ఛ వాళ్ళకి ఉంది. వాళ్ళు నమ్మి పాటించే మతం పట్ల వారికి స్వేచ్ఛ ఉంది అని తెలిపారు. కొన్ని రాష్ట్రాలు యాంటీ కన్వర్షన్ లాని చేపట్టాలన్నా 1950లో వాటన్నిటిని రిజెక్ట్ చేశారు. రీసెంట్ సినేరియోలో ఈ యాంటీ కన్వర్షన్ లా మళ్ళీ కొన్ని రాష్ట్రాల్లో పాటించడం మొదలుపెట్టారు. దీని మెయిన్ ఎజెండా ఒత్తిడితో కానీ, ధనం చూపి లేదా అవసరాలు తీర్చి బలవంతంగా మతం అనేది మార్చరాదు. అలా బలవంతం పెడితే జైలు శిక్ష లేదా జరిమానా చెల్లించాల్సిందే. ప్రెసెంట్ 12 భారతీయ రాష్ట్రాల్లో ఈ చట్టం అమలవుతుంది. అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్. జూలై 25న బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు, అమ్మాయిల్ని అమ్మేస్తున్నారని నిందలు వేసి అరెస్ట్ చేశారు. ఈ చట్టం యొక్క అడ్వాంటేజెస్ చూస్తే మతం పేరిట తప్పుల్ని లేదా మోసాల్ని అరికట్టవచ్చు. కొన్ని సంవత్సరాలుగా లవ్ జిహాద్ అనే కేసులు ఎంతోమంది మత విశ్వాసాన్ని కాపాడవచ్చు. మరి డిసడ్వాంటేజెస్కి వస్తే ఈ చట్టంతో మైనారిటీస్ పట్ల మిస్యూజ్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఆర్టికల్ 25 చట్టాన్ని కోల్పోయే అవకాశం ఉంది. పోలరైజింగ్ కమ్యూనిటీస్, కమ్యూనల్ ఫియర్స్, ఎస్పెషల్లీ ట్రైబల్స్ ఎక్కువగా ఇబ్బంది పడతారు. మిస్యూజ్ చేయడం వల్ల ఇది ఒక మొప్పు కింద తయారవుతుంది. నన్స్ ఆ పూర్ ట్రైబల్ ఉమెన్కి హెల్ప్ చేయాలనుకున్నారు. ఆదివాసీలకి, దళితులకి ఎంపవర్ చేయాలనుకున్నారు. కానీ చట్టం పేరుతో ఆ సహాయాన్ని అడ్డుకట్ట వేస్తున్నారు. కమ్యూనల్ టెన్షన్స్ రైస్ అయ్యేలా చూస్తున్నారు. సిస్టర్ ప్రీతి, సిస్టర్ వందన ఫిజికల్ అసాల్ట్, వెర్బల్ హెరాస్మెంట్, పబ్లిక్ హ్యూమిలియేషన్కి గురయ్యారు. సరైన ఇన్వెస్టిగేషన్ లేకుండా అరెస్ట్ అయ్యారు. గవర్నమెంట్, రైల్వే, పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసినా సరైన కాంక్రీట్ ప్రూఫ్ అనేది లభించలేదు. ఇంకా డీప్గా పరిశీలిస్తే ఆ అమ్మాయిల పేరెంట్స్ వాళ్ళ ఆల్రెడీ క్రిస్టియన్సే, మరి ఎలా మళ్ళీ కన్వర్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఆ అమ్మాయిలు వాళ్ళంతటా వాళ్ళే ఉద్యోగం చేయడానికి సిద్ధమయ్యాం అని చెప్పుకొచ్చారు. అందులో ఒక అమ్మాయి చెల్లి ఇంతవరకు ఆ నన్స్తో లక్నోలో వర్క్ చేశా, ఆ నమ్మకంతోనే ఆగ్రా వెళ్తున్నారని చెప్పుకొచ్చారు.
ముగ్గురు యువతులు మేము ఆల్రెడీ క్రిస్టియన్సే, వాలంటరీగా జాబ్కి వెళ్ళాలనుకుంటున్నామని పోలీసులకు చెప్పారు. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. కేరళ, ఢిల్లీ, బెంగళూరు ఇంకా మరెన్నో సిటీస్లో వేలాది మంది, అలాగే చర్చ్ లీడర్స్, పొలిటీషియన్స్, సివిల్ సొసైటీ మెంబర్స్ నన్స్ రిలీజ్ కొరకు డిమాండ్స్ మొదలుపెట్టారు. అపోజిషన్ లీడర్స్ రాహుల్ గాంధీ, కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అరెస్టుపై ఖండించారు. ద క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా అలాగే ఇతర క్రిస్టియన్ నాయకులు మైనారిటీ రైట్స్కి కాపాడాలి అని గవర్నమెంట్కి అర్జీ పెట్టారు. 48 గంటల్లో 70,000 మంది పిటిషన్పై సైన్ చేశారు నన్స్ని రిలీజ్ చేయాలని. ఆగస్టు 2న నన్స్ని అలానే సుకుమాన్ మందావికి బెయిల్ ఇవ్వడం జరిగింది. రిలీజ్ చేశారు. పార్లమెంట్లో చర్చలు మొదలయ్యాయి. ఇలాగే నోబెల్ లారెట్ అయిన మదర్ తెరీసాపై నిందలు వేశారు. స్కూల్స్, హాస్పిటల్స్, ఫుడ్, షెల్టర్ ద్వారా కన్వర్ట్ చేస్తున్నారు అని. అందుకు తెరీసా గారు ఇచ్చిన రిప్లై, ఐ డూ కన్వర్ట్, బట్ ఐ కన్వర్ట్ హిందూస్ టు బీ బెటర్ హిందూస్, ముస్లిమ్స్ టు బీ బెటర్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ టు బీ బెటర్ క్రిస్టియన్స్. ఇప్పటి వరకు ఎవిడెన్స్ అనేదే లేదు, ఉండదు కూడా. ఎందుకంటే దే ఆర్ సెల్ఫ్లెస్, లవ్ అండ్ కంపాషనేట్. సిస్టర్ వందన, సిస్టర్ ప్రీతి అరెస్టుల పట్ల మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే అనేక మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ రాబిన్ అష్నో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.